నీ జీవితంలో కూడా అలాంటి అనుభవాలే ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. నీ లక్ష్యాన్ని, నీ ఆశయాన్ని, నీ గమ్యాన్ని చాలామంది శాసిస్తున్నారేమో. నువ్వు ఎలా వెళ్తావో చూస్తాం, నువ్వు ఎలా ఆ స్థానానికి చేరుకుంటావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని చేతిలో వాడబడతావో చూస్తాం, నువ్వు ఎలా దేవుని సాక్షార్థంగా ఉంటావో చూస్తామని బహుశా కొంతమంది నీకు ఎదురు తిరిగి నీ గురించి అనేక తప్పులు మాట్లాడుతూ బహుశా నేను సవాల్ చేస్తున్నారేమో. కీర్తనకారుడు కూడా ఒక సందర్భంలో అంటాడు 38వ కీర్తనలో, నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకు అనేకులు నాకు శత్రువులయ్యారు, నేను వారికి మేలు చేసినప్పటికీ కూడా వారు నాకు తిరిగి కీడు చేయడానికి ఇష్టపడుతున్నారని కీర్తనకారుడు వాపోయాడు. ఏం చేయలేదట ఆయన, ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నందుకే శత్రువులు అయ్యారట. బహుశా చాలాసార్లు నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు, ప్రభువుకి మహిమకరంగా బ్రతుకుతున్నందుకు, సాక్షార్థంగా జీవిస్తున్నందుకు, దేవుని చిత్తాన్ని పట్టుకుని ఆయన కృపలో వర్ధిల్లుతున్నప్పుడు బహుశా నీ కుటుంబ సభ్యులు నీకు ఎదురు తిరగచ్చేమో, నీ బంధువులు, నీ స్నేహితులే నీకు శత్రువులుగా తయారైపోవచ్చేమో. నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావో ఆ స్థలంలో చాలామంది నీ భక్తి జీవితాన్ని హేళన చేసేవాళ్ళు బయలుదేరొచ్చేమో. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఎలాంటి సవాళ్ళు అయితే ఎదుర్కొన్నారో బహుశా నీవు కూడా అలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నావేమో నీ భక్తి విషయం.